శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెల 15వ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ నెల 21వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం నాడు మొదలుకొని మార్గ బహుళ షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర గురువుల యొక్క కలయిక, చతుర్థ కుజుడు, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే 8వ స్థానంలో రవి బుధులు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, కొంత దశమ శని, ఏకాదశ రాహువు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు. ముఖ్యంగా మేషరాశి వారికి చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వారంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు మిశ్రమంగా ఉంటాయి. అవివాహిత స్త్రీ పురుషులకు సఫలమవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడిగా ఉంటుంది. విద్యార్థులు గురు శుక్రవారాల్లో తీవ్రమైనటువంటి ప్రయత్నాలతోనే ఫలితాలు ఉత్తమంగా సాధించుకుంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఒప్పందాలకు, అగ్రిమెంట్ల మీద సైన్లకు, గృహ నిర్మాణాలకు, గృహంలో మార్పు చేర్పులకు ఈ 16, 17, 18వ తేదీలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు పడితే ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలోనే కొంత నిలకడగా ఉంటే సరిపోతుంది. ఈ వారాంతంలో ఒక శుభవార్త శ్రవణము స్త్రీలకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి వారికి దత్తాత్రేయ స్తోత్రపారాయణాలు చేయండి. అలాగే 20, 21వ తేదీల్లో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అద్భుతంగా ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్ర గురువుల యొక్క కలయిక, తృతీయ కుజుడు, పంచమ కేతువు, 7వ స్థానంలో రవి బుధులు, అలాగే 9వ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో శని, అలాగే చక్కగా ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు. వృషభ రాశికి కొంత అనుకూలంగా ఉంది ఈ వారం గ్రహ సంచారం. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి కూడా వారాంతంలో లబ్ధి పొందుతారు. అన్నదమ్ముల మధ్య వివాదాలు లేకుండా కొంత సఖ్యతగా సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రయాణాలు చేసేటువంటి వారు బుధవారం తర్వాత ప్రయాణాలు పెట్టుకోండి. శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలంగానే ముందుకు వెళ్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. చిన్ననాటి స్నేహితులతో మంతి జ్ఞాపకాలు, వ్యవహారాలు ఆనందాన్ని పంచవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాదుల్లో తీర్పులు మాత్రం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త ఒప్పందాలు వ్యాపారంలో చేసుకోవటానికి కూడా ఈ శుక్ర శనివారాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. శుక్రవారం నాడు పంచమి రోజున వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ పారాయణం కూడా కొంత అనుకూలతను మీకు ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి
రాశి ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే చతుర్థ కేతువు, అలాగే 6వ స్థానంలో రవి బుధులు, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 9వ స్థానంలో ఉన్నటువంటి శని, దశమ రాహువు. కొంత అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు వ్యయంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రతికూలతను అధికంగా కలిగింప చేస్తున్నాడు. గ్రహస్థితి గొప్పగా లేదు, అలానే ఇబ్బంది పడేట్టుగా కూడా లేదు. ప్రతి విషయంలో ఏ పని చేయాల్సి వచ్చినా శ్రద్ధ పెట్టుకోండి. ఇంట్లో మీకు ప్రతికూల వాతావరణమే ఉంటుంది, అనుకూల వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలో మీకు లభించినప్పటికీ కూడా ఒక అసంతృప్తి అనేటువంటిది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు గురువారం తర్వాత పెట్టుకోండి, కానీ గురువారం లోపల దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వ్యాపారంలో కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూసే ధోరణి మీకు అనుకూలంగా ఉంటుంది. శని ఆదివారాల్లో కూడా శుభవార్త వింటారు. పరిస్థితుల్లో రాను రాను కొంత అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. స్త్రీలకు అన్నింటా విజయ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో కూడా అదనపు బాధ్యతలతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మిథున రాశివారు శివారాధన, శివాభిషేకం చేసుకోండి. 12వ అధ్యాయం భగవద్గీతలో చెప్పినటువంటి భక్తియోగ పారాయణం కూడా మీకు మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, తృతీయ కేతువు, అలాగే పంచమ రవి బుధులు, 7వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో శని, అలాగే నవమంలో ఉన్నటువంటి రాహువు. కొంత నిరుత్సాహంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. అయితే నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లో కూడా కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితమైతే ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైనటువంటి వస్తువుల విషయంలో, అలాగే డాక్యుమెంట్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే పోగొట్టుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మధ్య మధ్యలో తీసుకోవడం అనేటువంటిది మీ మంచికే. పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యాలను కూడా జాగ్రత్త కాపాడుకోండి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా గణపతి దేవాలయాన్ని దర్శించుకోవటం, గణపతికి గరికతో పూజ చేయటము, గణపతి దేవాలయంలో కుడుములు, ఉండ్రములు తయారు చేసి గణపతికి నివేదన చేసి ఆవుకు తినిపించడం వల్ల కూడా కొంత సానుకూల ఫలితాలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి అధికంగా కలుగుతాయి. రాశి చక్రం కార్యక్రమంలో సింహరాశిని ఎలా ఉందో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, తృతీయ రవి బుధులు, అలాగే పంచమ శుక్రుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి శని, 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, నవమంలో ఉన్నటువంటి చంద్ర గురుల యొక్క కలయిక ఏకాదశ కుజుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అంటే సింహరాశి వారికి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్ళకండి. సహృదయంగా ఆలోచించండి. సదాలోచన చెయ్యండి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోండి. సాంకేతిక పరికరాల పట్ల ఆసక్తిని తగ్గించుకోండి. మరమ్మతుల కారణంగా ఇంటి మరమ్మతులు, వాహన మరమ్మతులు, ఇంట్లో ఉన్న సాంకేతిక పరికరాల మరమ్మతుల కారణంగా డబ్బు వ్యయం అనేటువంటిది కొంత పెరుగుతుంది. పెద్దల అండదండలు కూడా పొందుతారు. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. కొంత సింహరాశి వారికి ఈ వారమంతా దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి దేవాలయ సందర్శనం చేయండి. చండీ కవచ స్తోత్ర పారాయణం చేయండి. రాహుకాలంలో శుక్రవారం నాడు దుర్గాదేవికి దీపం పెట్టడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. గోక్షేత్రంలో గోవులకు నానపెట్టిన గోధుమలు తినిపించండి. ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశిరీత్యా సంచారం చేస్తున్నటువంటి కేతువు, తృతీయ రవి బుధులు, పంచమ శుక్రుడు,
6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, భాగ్యంలో చంద్రగురుల యొక్క కలయిక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. పెద్దల సహకారంతో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడితే ఫలితాలు పెరుగుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయపాలన అవసరము. అదృష్టంతో వ్యవహారాలనేటువంటివి చక్కబడతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, కుటుంబ యాత్రలు కొంత ఆనందాన్ని కూడా కలిగింపచేస్తాయి. ఆహారం విషయంలో సమయపాలన లేకపోతే ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కొంత ఆహారము, విహారము, నిద్ర ఈ 3 విషయాల్లో సమయపాలన తప్పనిసరిగా పెట్టుకుంటే కన్యారాశి వారికి అన్ని మంచి ఫలితాలే ఈ వారంలో కూడా సంభవించవచ్చు. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం, గణపతి ఆరాధన చేయటం, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, దత్తారాధన చేయటము, గురుచరిత్ర పారాయణము, గురుక్షేత్ర దర్శనము కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రవి బుధులు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి శని కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ప్రారంభించిన పనులు ఆగిపోవటం సోమ మంగళవారాలు తదుపరి పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఇంట్లో ఫలించే ఆస్కారం ఉంది. విద్యార్థులకు మంచి విజయాలు, మంచి సమయము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి తలెత్తుతాయి. వ్యాపారుల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉండకపోవడము, నష్టం వచ్చే సూచన కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. అశ్రద్ధ కారణంగా విద్యార్థులకు ర్యాంకులు తగ్గిపోతాయి. కాబట్టి శ్రద్ధ పెడితే బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. లక్ష్మీ ధ్యానము, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు చేయండి. అలాగే ఆదివారం నాడు గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టి శనివారంతో కూడా ముగిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. దత్తక్షేత్ర సందర్శనము తులారాశి వారికి యోగాన్ని కలిగింపచేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రవి బుధులు, తృతీయ శుక్రుడు, చతుర్థ శని, పంచమ రాహువు, సప్తమంలో చంద్ర గురులు, నవమంలో ఉన్నటువంటి కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. ప్రారంభించిన పనులైతే సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాల్లో కొంత పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క అండదండలు లభించవచ్చు. ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. ఆహారం విషయంలో సమయపాలన అవసరం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. కొత్త ఒప్పందాలకు వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే పెద్దల అండదండలు లేకపోవటం వల్ల కార్యక్రమాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది వృశ్చిక రాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయండి. శని దేవాలయాన్ని సందర్శనం చేసుకోండి. తైలాభిషేకం చేయించుకోండి. కృష్ణ ధ్యానం చేయండి. కృష్ణ స్తోత్ర పారాయణం చేయండి. కృష్ణాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారమంతా చేస్తే బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధనుస్సు రాశి వారికి రాశిపరంగా ద్వితీయ శుక్రుడు, తృతీయ శని, చతుర్థ రాహువు, షష్ఠ స్థానంలో చంద్రగురులు, అలాగే అష్టమ కుజుడు, దశమ కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలికమైనటువంటి లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవజ్ఞుల సలహాలు,
పాటించడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. కొంత అనుకూలమైనటువంటి మార్పులు చేర్పులు కలుగుతాయి. రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. శివారాధన వల్ల మేలు జరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు పాటించండి. అశ్రద్ధ కారణంగా విద్యార్థులకు చదువు మీద దృష్టి అనేటువంటిది కూడా తగ్గుతుంది. కొంత చదువు మీద శ్రద్ధ పెడితే ర్యాంకులు సంపాదిస్తారు. నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి. భూ లావాదేవీల్లో కూడా అద్భుతమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. ధనుస్సు రాశి వారు బుధవారం నాడు గణపతి సహస్రనామము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామము, శనివారం నాడు వెంకటేశ్వర సహస్రనామము, వెంకటేశ్వర ఆలయ దర్శనము, గోవిందనామాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలగవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, తృతీయ రాహువు, పంచమ చంద్ర గురులు, అలాగే సప్తమ కుజుడు, అలాగే నవమ కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మకర రాశి వారికి స్వల్ప గ్రహ సంచారము అయినప్పటికీ కూడా దైవానుగ్రహంతో కార్యక్రమాలు కూడా ఏవి చేపట్టినా వాటిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సలహాలు సూచనలు పాటిస్తే కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. స్నేహితుల యొక్క మధ్య విభేదాలు అనేటువంటివి రాకుండా జాగ్రత్త పడండి. అలాగే భూ సంబంధమైనటువంటి కోర్టు తీర్పులు అనేటువంటివి మీకు వ్యతిరేకంగా రావచ్చు. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించి పై అధికారుల యొక్క అండదండలతో కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను ఉద్యోగపరంగా పరిష్కారం చేసుకొని ఇంక్రిమెంట్లు, కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు. మానసికంగా సంతృప్తిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరము. అలాగే వాగ్వివాదాల జోలికి, మధ్యవర్తిత్వాల జోలికి కూడా వెళ్ళకండి. వారాంతంలో కూడా మకర రాశి వారికి శుభవార్త శ్రవణము రాజకీయ నాయకులకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపచేస్తుంది. మకర రాశి వారు ప్రదోష కాలంలో శివార్చన, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవటము, నవగ్రహ స్తోత్రపారాయణం చెయ్యటము, ఈ 3 చెయ్యండి. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. శనివారం నాడు 1 కిలో నువ్వుల నూనె తీసుకొని శివాలయానికి దానం ఇవ్వండి. శనైశ్వరుడు మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, ద్వితీయ రాహువు, చతుర్థ చంద్ర గురువులు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ప్రారంభించిన పనులు కొన్ని కాకపోవటం, మధ్యలోనే వాటిని వదిలిపెడతారు. గ్రహస్థితి చెప్పుకోతగినంత ఆశాజనకంగానైతే లేదు. మానసికంగా నిరాసక్తత పెరుగుతుంది. శ్రమకు కొంత అదృష్టం తోడైతే బాగుంటుంది. ఆదాయం పెరగవచ్చు. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు వీటి యందు తీరిక లేకుండా ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట అసంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసినప్పటికీ కూడా వాటి యందు కూడా ఇబ్బంది కలగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే విశేషమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి అవకాశాలు వస్తాయి. అనుకూలమైనటువంటి స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరవచ్చు. పెద్దల అండదండలు, సలహాలు, సూచనలు, సంప్రదింపులతో కీలక విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు కుంభరాశి వారు. దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు శనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకము 19 సార్లు పారాయణం చేయటము, నల్ల నువ్వులను నానపెట్టి నల్ల ఆవుకు తినిపించడం వల్ల కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి కొంత చంద్రగురుల యొక్క కలయిక, పంచమంలో ఉన్నటువంటి కుజుడు గ్రహ స్థితి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ప్రయాణాలు, దూర ప్రయాణాలు గురువారం తర్వాత పెట్టుకోవడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రాకుండా సంయమనంతో మాట్లాడితే కొంత పరిస్థితి బాగుంటుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేయటాన్ని వాయిదా వేయండి. కష్టానికి తగ ప్రతిఫలం పొందాలి అంటే బాగా కష్టపడండి. విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయమైతే ఆసన్నమైంది. వాహన మరమ్మతులతో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా, కొత్త వ్యాపారాలు ఆరంభం చేయకుండా ఉన్న వ్యాపారాలను సరిదిపుచ్చుకుంటే సరిపోతుంది. భూ లావాదేవీల్లో అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. వారాంతంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, సంతానం కోరేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి శుభవార్త శ్రవణం అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదుల్లో మార్పులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు 7 రోజులు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోండి. ఆంజనేయ సహస్రనామము, రామాష్టకము, కరావలంబ స్తోత్ర పారాయణము లక్ష్మీనరసింహస్వామి వారిది చేస్తే అనుకూల ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. దైవారాధన చెయ్యండి. దైవాన్ని మాత్రమే విశ్వసించండి. చక్కగా దేవాలయాలను దర్శించండి. నవగ్రహాలు అనుకూలిస్తాయి. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.